మిస్టరీగా మారిన ఖమ్మం నగరానికి చెందిన కనతల రాము అతడి 5 ఏళ్ల కుమార్తె దివ్యశ్రీ నైని మృతి కేసు ఘటనపై ప్రస్తుతం పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం క్లూస్ టీం కూడా రంగంలో దిగింది, అనేక ఆధారాలు కూడా సేకరించింది. అయితే ప్రస్తుతం కనతల రాము కుటుంబ సభ్యుల వర్షన్ మాత్రం చాలా స్పష్టంగా అటు రాము భార్యపైనే పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాము కుటుంబ సభ్యులు కూడా రమ్య కుటుంబ సభ్యులు మాత్రం తమ కుమార్తెకి ఏమీ తెలియదు అని చెప్పే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా స్పష్టంగా రాము కుటుంబ సభ్యులు మాత్రం రమ్య దీని అంతటికీ కారణం అంటూ కూడా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం వారికి ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, అసలు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రాథమిక నివేదికలు ఎటువంటి విషయాలు వెల్లడయ్యాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాము సోదరుడు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, చివరిసారిగా రాము మీతో ఎప్పుడు సంభాషించాడు, అసలు రాముకు రమ్యకు మధ్య కాపురం విషయంలో ఏమైనా తగాదాలు మనస్పర్ధలు ఏమైనా తరచూ ఉండేవా, అసలు వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవనం ఎలా ఉండేది? అసలు వాళ్ళిద్దరూ మంచిగానే ఉంటారు, అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. తర్వాత కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. మా తమ్ముడిని శుక్రవారమే హత్య చేయడం జరిగింది. హత్య చేసి దీన్ని మామూలుగా 3 రోజుల నుంచి కూడా ఆ రూమ్లోనే పెట్టి, మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మా తమ్ముడికి మేము ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ కాల్ తను లిఫ్ట్ చేసి ఏం లేదు జ్వరం తగిలింది పడుకున్నాడు అని చెప్తుంది. కానీ ఫోన్ మాత్రం ఇవ్వండి మా బ్రదర్కి అని చెప్తే ఇవ్వడం జరగట్లేదు. అలా శుక్ర శని ఉన్నది, ఆదివారం కూడా ఉన్నది. ఆదివారం 7:30 ప్రాంతంలో నాకు ఫోన్ చేయడం జరిగింది. ఎవరు, ఈ రమ్య వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ చేసి ఇలా లాక్ చేసి ఉంది, ఆ నలుగురు కూడా లోపల ఉన్నారు, వాళ్ళు ఏదో గోలైందేమో, లాక్ తీయట్లేదు అని చెప్పారు. మేము వచ్చిన తర్వాత బ్రేక్ చేసిన తర్వాత వీళ్ళందరినీ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఈలోపు తను 3 రోజులు కూడా ఆ శవాన్ని పక్కన పెట్టుకొని ఆ 2 రోజులు కూడా అందులోనే భోజనం చేయడం కానీ చేసి ఆ ఆదివారం మాత్రం బయటకు వచ్చి మాకు చెప్పడం జరిగింది. మా తమ్ముడిని మాత్రం తనే హత్య చేసినట్టు మాకు అనుమానంగా ఉంది. అంటే ఒకవేళ సాధారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు మనస్పర్ధలు తలెత్తినప్పుడు కొట్టుకోవడం లేదంటే ఘర్షణ పడడం సహజంగా జరుగుతుంది. ఒకవేళ భర్తను చంపే స్థాయికి ఒకవేళ రమ్య వెళ్ళినప్పటికీ కానీ దివ్యశ్రీ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఆ చిన్నారి వయసు కూడా. సో ఆ అమ్మాయిని ఎందుకు మట్టుబెట్టాలన్న ఆలోచన రమ్యకు ఉంటుందని మీరెందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆ పాప మంచి వాళ్ళ డాడీ అంటే బాగా ఇష్టపడిద్ది. తనని ఆల్రెడీ చంపిన తర్వాత ఈ పాపని ఏం చేసింది, మా డాడీని చంపా నేను చెప్తా అని చెప్పి ఉండొచ్చు. అందుకోసమే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏం చెప్పారు, మా తమ్ముడికి ఏదైతే ఉందో బాగా స్వెల్లింగ్ వచ్చింది, అసలు చూడలేకుండా ఉన్నది, పాప మాత్రం మంచిగానే ఉంది. వాళ్ళు చెప్పినటువంటి ప్రాథమిక నివేదిక ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు, శనివారం నైట్ కానీ సండే మార్నింగ్ కానీ చంపుంటుంది. ఎందుకు చంపుంటుంది, వాళ్ళ డాడీని చంపారు కాబట్టి నేను చెప్తుంది అని చెప్పేసి చంపడం జరిగింది. ఎక్కడ కత్తి తీసుకొని ఇక్కడ ఫోర్ హెడ్ మీద 2 ఘాట్లు, వెనకాల 2 ఘాట్లు కత్తి తీసుకొని పడవడం, చేతులు మలవడం, చేతులు కోయడం అనేది జరగడం జరిగిందని మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పారు. మా తమ్ముడిది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, అది కూడా ఏదనేది మాకు తెలవాలి. పోలీసులు కూడా మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మీ సోదరుడు రాముకి ఇప్పటికే పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా పూర్తయింది, దివ్యశ్రీ నైని కూడా పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. సో అసలు పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో అటు డాక్టర్లు మీకు ఏమైనా విషయాలు చెప్పారా, ఏదైనా విషయాలు పంచుకున్నారా? పోలీసులు కానీ ఎక్కడెక్కడ గాయాలైనాయి, శరీరంలో ఏ చోట్ల బలమైనటువంటి గాయాలున్నాయి, ఏ పదునైన ఆయుధంతో దాడి చేసి ఉండొచ్చు, ఇటువంటి అంశాలు ఏమైనా పంచుకున్నారు? వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక చెప్తానని చెప్పడం జరిగింది. మా తమ్ముడికి మేము చూసినట్టు మాత్రం ఈ తల మీద సుత్తి తీసుకొని కొట్టినట్టు ఒక హోల్ మాత్రం ఉండడం జరిగింది. మేము మాత్రం అది చూడడం జరిగింది. మాకు అనుమానంగా ఉంది, దీన్ని హత్య చేశారు. చిన్నారి శరీరంపై ఎక్కడెక్కడ గాయాలున్నాయి, ఎలాంటి గాయాలు? ఒక కత్తి తీసుకొని ఇక్కడ వెనక భాగంలో చేతులు కోయడం జరిగింది, చేతులు మలవడం అనేది జరిగింది. అది వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా మాకు ఇట్లా చేశారని చెప్పడం జరిగింది. రమ్యకు రాముకు వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రమ్య మానసిక పరిస్థితి ఎలా ఉండేది గతంలో? మీరు అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కానీ తరచూ ఫంక్షన్లకు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకు అటెండ్ అయినప్పుడు రమ్య బిహేవియర్ కానీ ప్రవర్తన తీరేది ఎప్పుడు కూడా వాడిని వేధించుకోవడం జరిగిద్ది. ఎప్పుడు కూడా అమౌంట్ విషయంలో కానీ వెయిట్ల విషయంలో కానీ బాగా వాడిని టార్చర్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వాడిని హత్య చేయడం జరిగిందని మాకు అనుమానంగా ఉంది. ఆమె ఒకరు చేసిందా లేకపోతే ఇంకిద్దరు కలిపి చేశారా అనేది మాకు అనుమానంగా ఉంది. కాబట్టి పోలీసులు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. దాదాపు 3 రోజులు అవుతుంది రాముని చంపి, ఆ తర్వాతే పెద్ద కుమార్తెను కూడా ఆమె చంపిందని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. సో అసలు ఇన్ని రోజులు శవంతో ఆమె ఉన్నదంటే ఖచ్చితంగా ఆమె మానసిక పరిస్థితి కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో కూడా చివరికి విషయం పంచుకోకపోవడం, మీరు కాల్ చేసినా కానీ భర్త రాముకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడం, ఇటువంటి అంశాలు చూసినప్పుడు మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? ఫోన్ కాల్ చేసినప్పుడు మాకు ఫోన్ కూడా వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరిని పిలిపించుకొని
ఆదివారం రోజు ఏదైతే ఉందో వీళ్ళు చెప్పడం జరిగింది. మేము చెప్పినప్పుడు మాత్రం జస్ట్ అలా ఉన్నారు, అందులో పడి ఉన్నారని వాళ్ళ తమ్ముడు చెప్పడం జరిగింది. వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అమ్మకు మాత్రం అసలు విషయం అనేది ఆమె ముందల్నే చంపినానో, ఆత్మహత్య చేసిందానో, లేకపోతే హత్య చేసిందానో ఏదో అని చెప్పడం అనేది జరిగింది. ముమ్మాటికి తనే హత్య చేసింది అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. తను హత్య చేసిందా లేకపోతే ఇంకెవరితోనైనా చేపించిందా అనే అనుమానం కూడా మాకుంది. ఈ విషయంలో పోలీసులు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అదనపు కట్నం కోసం రాము ఏమైనా రమ్యను వేధించడం జరిగిందా? ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగింది? అట్లాంటి ఏమిలో తన ఇంట్లో నుంచి బయటికి పోకుండా మంచి ఇంట్లో కూర్చోబెట్టుకొని మంచిగా చూసుకుంటాడు. కట్నం విషయంలో కానీ ఎటువంటిది కూడా లేదు, మాకు మంచిగా చూసుకుంటాడు. అంటే ఆమె మానసిక ప్రవర్తన బాగాలేదని గతంలో ఏమైనా పంచాయతీలు నిర్వహించడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు, రమ్య తల్లిదండ్రులకు కానీ చెప్పడం జరిగిందా? మీ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు అని మీరు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరైనా? అట్లా ఏమీ లేదు, ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు. భర్త భార్య అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, సర్దుకుంటూనే ఉంటారు. అట్లా జరిగింది తప్ప మరీ అంత చేయాల్సిందైతే లేదు. కానీ ఇది ఎందుకు చంపిందా అనేది మాకు అనుమానంగా ఉంది. మొత్తంగా తన సోదరుడు రాము మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి దివ్యశ్రీ నయని హత్య ఘటనపై కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. అసలు ఈ అంశంపై అటు ఎటువంటి సమాచారం కూడా ప్రస్తుతం బయటకైతే రావడం లేదు. పోలీసులు మాత్రం అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అటు ప్రధాన నిందితురాలుగా అనుమానిస్తున్నటువంటి రమ్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందడంతో పోలీసులు విచారణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రక్రియ మాత్రం ఈ కేసులో చాలా కీలకం కాబోతోంది. అసలు పోస్ట్ మార్టంలో అటు రాము శరీరంపై ఎటువంటి గాయాలైనా, ఏ పదునైన ఆయుధంతో దాడి చేశారు, లేదంటే ఫుడ్లో పాయిజన్ ఏమైనా కలిపారా, ఇటువంటి అనేక కోణాలకు సంబంధించి, అనుమానాలకు సంబంధించి సమాధానాలు మాత్రం పోస్ట్ మార్టం ప్రక్రియ నివేదిక ఆధారంగా తెలియనుంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం రాము కుటుంబంలో మాత్రం పూర్తి స్థాయిలో శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. 5 సంవత్సరాల చిన్నారి దివ్యశ్రీ నయన్ని కూడా అత్యంత కిరాతకంగా చేతులు కాళ్ళు విరిచి మృత్యువాతకు గురయ్యేలా చేసినట్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా సమాధానం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఈ ఘటనను, ఈ కేసును మరింత సీరియస్గా పోలీసులు కూడా తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి విషయాలు వెళ్లడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం రమ్య మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకి ఆరోగ్యం కుదుట పడిన తర్వాత విచారణను మరింత లోతుగా చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇది వినియోగ రిపోర్టర్ ఉదయ టీవీ ఖమ్మం నుంచి.